హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు హానర్ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఫోను హానర్ 200 ప్రోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోను అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో ఉంటే దీన్ని కన్సిడర్ చేయండి. దీంట్లో కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వెరీ రీసెంట్ టైమ్స్లో లాంచ్ అయిన ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అండర్ 40,000 అని చెప్పొచ్చు. దీంట్లో కెమెరాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దీని డిజైన్ కావచ్చు, యూఐ కావచ్చు, అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ముందైతే ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, వీలైతే ఒక షేర్ కొట్టండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేద్దాం. బాక్స్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. మేబీ నాకు పంపించింది వీళ్ళు ఒక డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ఫోన్ బాక్స్ అనుకుంటా, ముందుగానే పంపించారు కాబట్టి. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ ఎలాంటి స్పెసిఫికేషన్స్ ప్రింట్ చేసి లేవు, అంటే ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పంపించిన ఫోన్ బాక్స్ అయ్యి ఉండొచ్చు ఇది. అండ్ దీని మీద మనకి హానర్ 200 ప్రో అని రాస్తుంది. అండ్ టెక్నికల్ డీటెయిల్స్ ఏమీ లేవు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఓషన్ సియాన్ అనే కలరు. దీనికి బ్యాక్ సైడ్ గ్లాస్ మీద అలలు లాంటి డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దీంతోపాటు ఇంకొక బ్లాక్ కలర్ వేరియంట్ కూడా మనకి రావచ్చు అనమాట. అండ్ బాక్స్ లోపల మీకు ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూలు, టీపీయూ కేస్తో పాటు మీకు ఛార్జర్ని ఇంక్లూడ్ చేస్తారా లేదనేది నాకు స్టిల్ డౌట్గానే ఉంది. ఇది లాంచ్ రోజు నేను మీకు ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు పంపించిన ఈ 100 వాట్స్ ఛార్జర్ అనేది ఒక చైనీస్ ఛార్జర్. అందుకని మన ఇండియాలో చైనీస్ ఛార్జర్ ఇవ్వరు కాబట్టి మీకు ఛార్జర్ సపరేట్గా కొనుక్కోమంటారా లేదంటే ఇంక్లూడ్ చేస్తారా అనేది లాంచ్ రోజు మాత్రమే నాకు తెలుస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఛార్జర్తో కలుపుకొని అది సపరేట్గా పెట్టినా ఇంక్లూడ్ చేసినా 40 లోపు ఉంటేనే చూసుకోండి. ఇది నా ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాల్సింది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఫస్ట్ ఈ ఫోన్ చూడగానే మీకు నచ్చేదే దీని డిజైన్. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ గ్లాస్ మీద ఆ అలర్ లాంటి డిజైన్ బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం కొత్త కెమెరా మోడల్, ఇది ఒక క్యాప్సూల్ లాంటి డిజైన్తో ఎక్సలెంట్గా ఇచ్చారు. దీని డిజైన్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకైతే. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు సెకండ్ స్పీకర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా దీంట్లో పిలుస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు చూడండి. మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ గ్రిల్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోన్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా డిజైన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని లుకింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే 40,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తున్నప్పుడు మెటల్ బాడీతో వెళ్తే బాగుండేది. ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్, గుర్తుపెట్టుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిట్గానే అనిపిస్తుంది. 199 గ్రామ్స్ ఏమో వీళ్ళు క్లెయిమ్ చేశారు, నాకు కూడా అలాగే వచ్చింది. అండ్ దీని థిక్నెస్ 8.2 mm థిక్నెస్, చాలా రీజనబుల్గా ఉంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కన్వీనియంట్గా, స్టైలిష్గా ఉంది. అండ్ డిజైన్లో మీకు ఇంకొకటి పాయింట్ మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక కర్వ్డ్ స్క్రీన్ 4 వైపులా ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్తో వచ్చిన డిస్ప్లే అనమాట. సెకండ్ పాయింట్ మన అదే డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్రైట్నెస్ 4000 నిట్స్ వరకు వెళ్తుందంట పీక్ లెవెల్లో. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ముఖ్యంగా అట్రాక్టివ్ పాయింట్స్ ఈ డిస్ప్లేలో 2 ఉన్నాయి. ఒకటి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రెండోది దీంట్లో చాలా చిన్న మ్యాజిక్ క్యాప్సూల్ ఉంటుంది. దీంట్లో మీకు 2 కెమెరాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆ మ్యాజిక్ క్యాప్సూల్ మీకు మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా పనిచేస్తుంది. అంటే మీరు కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదంటే మామూలుగా ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు, అలాగే మీరు క్లాక్ పెట్టుకున్నప్పుడు, అలారం పెట్టుకున్నప్పుడు, అలాగే మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ ఐఫోన్స్లో లాగా మీకు మ్యాజిక్ క్యాప్సూల్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీకు చూడటానికి చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్ పాయింట్. అండ్ రెండోది దీని డిస్ప్లే క్వాలిటీ. ఇందులో వీళ్ళు చాలా డిఫరెంట్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా డిమ్ అవుతుందని చెప్తున్నారు డిపెండింగ్ ఆన్ ది లైట్ కండిషన్. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ డిస్ప్లే మోడ్స్ కూడా దీంట్లో వీళ్ళు వెరైటీగా ఇస్తున్నారు. సో ఈ డిస్ప్లే మాత్రం రియల్ లైఫ్లో మనం వాడుతున్నప్పుడు చాలా డిఫరెంట్గా, కొత్తగా అనిపిస్తుంది. అండ్ చాలా బ్రైట్గా, నీట్గా ఉంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ డిస్ప్లే మాత్రం 10కి 10 ఇచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే నాకైతే నోటీస్ చేయలేదు. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ జనరల్ మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా. సో కాకపోతే వీళ్ళు కొంచెం కిందికి ఇచ్చారు. ఫింగర్ని మీరు ఇలా కొంచెం కిందికి స్ట్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న కాన్ నేను నోటీస్ చేశాను. కొంచెం పైకి పెడితే
చాలా బాగుండేది. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 5G ప్రాసెసర్‌ని యూజ్ చేస్తారు. 4nm ప్రాసెసర్ ఇది. TSMC మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 ఉంటుంది. అండ్ దీంతో మాక్సిమం ఎండ్-టు బెంచ్ మార్క్ స్కోర్స్ 8s Gen 3తో వచ్చేది మనకి 1.5 మిలియన్ వరకు టచ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్‌లో ఈ ప్రాసెసర్‌తో చాలా ఫోన్స్ వచ్చినాయి. మనకి 1.1 మిలియన్, 1.0 మిలియన్ ఇలా వరకు వస్తుంది. దీంతో టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 1.2 మిలియన్‌కి వెళ్ళింది. చాలా మంచి రీజనబుల్ వాల్యూస్ అయితే నాకు అనిపించింది. చాలా బాగా చేసింది ఈ స్కోరు. అండ్ దట్ టు డిపెండ్స్ ఆన్ యువర్ రూమ్ కండిషన్. మీరు ఇంతకుముందు ఫోన్ ఎలాంటి కండిషన్‌లో ఉంది, గేమ్స్ ఆడారా, లేకపోతే నార్మల్‌గా ఉందా అనే కండిషన్స్ మీద కూడా ఈ స్కోర్ అనేది వ్యారీ అవుతుంది. బట్ స్టిల్ 1.2 మిలియన్ అనేది రీసెంట్ టైమ్స్‌లో 8s Gen 3కి వచ్చిన హైయెస్ట్ వాల్యూ. నేను చూసిన వాటిలో హైయెస్ట్ వాల్యూవే. చాలా బాగా చేస్తుంది. CPU థ్రాట్లింగ్ మాత్రం 76% వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ అయితే మనం నోటీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు లార్జెస్ట్ వేపర్ ఛాంబర్‌ని, స్టీల్ బయోనిక్ వేపర్ ఛాంబర్‌ని ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మోడరేట్‌లో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. బాగా పీక్ లెవెల్‌లో ఒక 1 అవర్ దాకా వెళ్ళినప్పుడు మాత్రం ఒక 40 డిగ్రీస్ వరకు అయితే టెంపరేచర్ వెళ్తుంది. దట్ ఈస్ రీజనబుల్ అనమాట. సో బాగానే హ్యాండిల్ చేస్తుందని చెప్పాలి. అండ్ ఇది ఒక సక్సెస్ఫుల్ 5G ప్రాసెసరే. దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇక రెగ్యులర్ టాస్క్‌కి అయితే ఇది చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, దీంట్లో మనకి మ్యాజిక్ OS 8.0 ఉంటుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకటి రోల్ అవుట్ అయింది. అండ్ జనరల్‌గా ఏంటంటే మీకు ఇందులో బ్లోట్ ఫ్రీ అనేది ఉంటుంది. బట్ 1, 2 యాప్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది. UI మాత్రం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. మీరు ఇంతకుముందు వాడిన అన్ని ఆండ్రాయిడ్ స్కిన్స్‌తో కంపేర్ చేసి ఇది కొంచెం డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా, డిఫరెంట్ ఫీచర్స్‌తో దీంట్లో మనకి ఆఫర్ చేస్తారు. అండ్ దీంట్లో మ్యాజిక్ క్యాప్సూల్ అండ్ ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా వరకు దీంట్లో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు. AI ఫీచర్స్ మీద వీళ్ళు బాగా కాన్సంట్రేట్ చేశారు. చాలా బాగుంది. దీంట్లో కెమెరాలో కూడా మీకు AI ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ మనం త్రూ అవుట్ చూసుకుంటూ వెళ్దాం. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్ దీని కెమెరాస్. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యాక్ సైడ్ కెమెరాస్ మూడిట్లో 3 కూడా సూపర్ ప్రీమియం కెమెరాస్ని యూజ్ చేశారు. మెయిన్గా 2 ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటేమో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఓమ్ని విజన్కి సంబంధించిన మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ కెమెరా అనమాట. లైట్ హంటర్ H9000 యూజ్ చేశారు దీంట్లో. ఇది మీకు 50 మెగాపిక్సెల్తో ఉంటుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇది మాత్రం సూపర్ ప్రీమియం అనేది. దీంతో షార్ట్స్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ IMX856ని యూజ్ చేస్తారు, సోనీది ఇది. అండ్ దీంతో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది టెలిఫోటోకి. ఎట్ ద సేమ్ టైం మీకు 2.5x వరకు ఆప్టికల్గా మీరు జూమ్కి వెళ్ళొచ్చు అనమాట. ఆప్టికల్గా వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఇది మాత్రం. అండ్ దీంతో తీసిన షార్ట్స్ అంటే 1x, 2x, 2.5xలో షార్ట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. విత్ స్టెబిలైజేషన్తో వస్తాయి అనమాట. సో దీంట్లో ఇది ప్లస్ పాయింట్. అండ్ మూడోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. దాని పరిధిలో అది చేసుకుంటూ పోద్ది. అండ్ కెమెరా శాంపిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ జనరల్గా హానర్ ఫోన్స్లో కెమెరాలు చాలా ప్రీమియంగా ఉంటాయి. హానర్, హువావేలో కెమెరాలు అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి జనరల్గా. సో దీంట్లో కూడా కెమెరాలు మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు పోర్ట్రేట్ షాట్స్ అబ్జర్వ్ చేయండి. 1x, 2x, 2.5x షాట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం దీంతో వీళ్ళు 1935 నాటి హెయిర్ కోట్కి సంబంధించిన కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేశారు. దీంట్లో మీకు క్లాసిక్ మోడ్ ఉంటుంది. అలాగే మీకు కలర్, వైబ్రెంట్ మోడ్ అని 3-4 మోడ్స్ ఉంటాయి. వీటిలో మీరు డిఫరెంట్ షాట్స్ తీసుకోవచ్చు. అవి మాత్రం చాలా నీట్గా అండ్ ప్రీమియంగా వస్తున్నాయి. అండ్ మీకు అక్కడ హెయిర్ కోట్కి సంబంధించిన లోగో కూడా వస్తుంది అనమాట మీరు ఆ షాట్ తీసినప్పుడు. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో నెక్స్ట్ లెవెల్ అనమాట. 1x, 2x, 2.5xలో తీసినవి చాలా బాగా వస్తుంది. మీకు చాలా ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్ మొత్తం ప్యాక్ నేను జిప్ చేసి పెడతాను. అక్కడికి వెళ్ళి రియల్ ఫొటోస్ కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ యూట్యూబ్ కంప్రెషన్ పోయినప్పుడు కూడా మీకు అక్కడ ఒరిజినల్ ఫొటోస్ టెలిగ్రామ్లో నేను మీకు యాడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో షార్ట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. రెండోది 2 మెగాపిక్సెల్ జస్ట్ డెప్త్ కోసం ఇస్తున్నారు. దీంతో షార్ట్స్ మాత్రం చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు 4K రికార్డింగ్ అట్ 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. బట్ మీకు ఇక్కడ సపరేట్గా ఏం మెన్షన్ చేయడు. తీస్తున్నప్పుడు షార్ట్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ ఫోన్లో కెమెరా దీంట్లో నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ 5100 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 100 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 66 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్ సపోర్ట్ చేస్తారు. అండ్ 4 years పాటు ఏమో సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. Android 14తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో కస్టమ్ డైలర్ వీళ్ళ ఓన్ డైలర్తో కూడా ఉంటుంది. మెసేజింగ్ యాప్ కూడా వీళ్ళ ఓన్ మెసేజింగ్ యాప్ ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది UI మాత్రం. UI దీంట్లో ప్లస్ పాయింట్. అలాగే కెమెరాలు ప్లస్ పాయింట్. డిజైన్, డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఓవరాల్గా మీకు ఫోన్ అయితే 40,000 రూపీస్ బడ్జెట్లోకి వెళ్తే అప్పుడు చూడండి. అంతకంటే పైకి వెళ్ళింది అనుకోండి ఆలోచించుకోండి. 40 లోపు ఉంటే
తోపు ఫోను. కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అండ్ డిజైన్, డిస్‌ప్లే అన్నీ బాగున్నాయి. చార్జర్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది క్వెషన్ మార్క్. నేను మీకు లాంచ్ అయిన తర్వాత క్లారిటీ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.